నమస్తే, దిస్ ఇస్ సౌజన్య. సో ఇప్పటికే ట్రంప్ మీద వ్యతిరేకత పూర్తి స్థాయిలో వ్యక్తమవుతోంది. అలాగే ఇరాన్ కి సంబంధించిన కమాండర్ ని కూడా హర్మూజ్ కి సంబంధించిన కమాండర్ ని కూడా లేపేశారు అనే వార్త కూడా విన్నాం మనం. సో అసలు ఏ రకంగా అటాక్ చేసి లేపేస్తూ ఉన్నారు 1 by 1 మేజర్ లేయర్స్ అన్ని కూడా. ఇలాంటి టైంలోనే ఇరాన్ కూడా చాలా ఉక్రోషంతో ఉంది. ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తి కనిపించడం లేదు. ఇప్పుడు ప్రస్తుతము పూర్తిగా ట్రంప్ నే లేపేస్తే బెటర్ అన్నట్టు ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తోంది. సో లేపేయడానికి ఇంచుమించుగా 10 లక్షల మంది సైన్యాన్ని దించుతోంది. అసలు ఎట్లాంటి ప్లాన్ చేస్తోంది, సైన్యం ఎట్లా దిగి అసలు ట్రంప్ ని అంతు చూడాలనుకుంటోంది. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు, నమస్తే. నమస్తే సార్, ట్రంప్ ని లేపేయాలనుకుంటోంది ఇరాన్. సో 10 లక్షల మంది సైన్యం అవసరం అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఏంటంటే వ్యక్తిని లేపేయడం అనేది కాదు. అంటే అమెరికాని ఎవరు ఇప్పటి వరకు ఈ స్థాయిలో ఎదుర్కోనట్టుగా ఇరాన్ ఎదుర్కొంటుంది. ఎప్పుడు కూడా అమెరికాకి ఎంత పెద్ద ప్రెజర్ ఎక్కడా రాలేదు, అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయింది అమెరికా. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఇప్పుడు 2 పరిణామాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ట్రంప్ ఫస్ట్ 5 రోజులు పాజ్ అంటారు, అంటే ఇరాన్ లో ఉండే పవర్ ప్లాంట్ల మీద దాడి చేస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు అంతా కూడా ఏంటంటే హార్ముజ్ జలసంధి చుట్టూనే మొత్తం కథ నడుస్తుందండి. అదే కామెడీ ఏంటంటే ఆల్రెడీ ఓపెన్ లో ఉన్న హార్ముజ్ జలసంధిని వీళ్ళే క్లోజ్ చేయించి మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేయడానికి తంటాలు పడుతున్నారు. అంతకంటే విషాదం ఉండదు అక్కడ. అవసరం లేని వీళ్ళే పోయి దాన్ని కెలికి వాళ్ళు మూసేస్తే ఇప్పుడు దాన్ని ఓపెన్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. సో ఇప్పుడు అందుకని ట్రంప్ ఏంటంటే వార్నింగ్ ఇచ్చాడు. వార్నింగ్ ఇస్తే ఇరాన్ ఏమి అయ్యో సారీ సార్ మేము తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, మీరు ఇంత పెద్ద పని చేయకండి, మా దేశం అంధకారంలోకి వెళ్ళిపోతుంది, అయ్యో భగవంతుడా అనేది ఏమి చేయలేదు. చేసుకోరా అంటున్నారు. చేసుకో, ఏం చేస్తావు చేసుకో, కొట్టుకో, మేము కూడా ఏం చేయాలో మాకు తెలుసు అని అది కూడా ముందే చెప్పేస్తున్నారు. నువ్వు కానీ ఇది చేస్తే మేము హార్మోజ్ ని కంప్లీట్ ఇప్పటి వరకు క్లోజ్ చేయలేదు, ఇప్పుడు క్లోజ్ చేసేస్తాం, బంద్ చేసేస్తాం మొత్తం. అక్కడ నుంచి ఇంకొక షిప్ వెళ్ళదు, మిత్రులు లేదు, శత్రువులు లేదు, ఎవరిది వెళ్ళదు ఇంకా. ఎందుకంటే మిత్రులేమి వీళ్ళ కోసం రావట్లేదు కదా ఎవడు, కాబట్టి ఆపేస్తాం. ఎందుకంటే మా దేశంలో కంప్లీట్ గా ఎనర్జీ పోయినాక మేమెందుకు మిగతా వాళ్ళు హాయిగా ఉండాలి, మేమెందుకు వదలాలి, కాబట్టి కంప్లీట్ క్లోజ్ చేస్తాం అని చెప్పారు. రెండోది, ఈ గల్ఫ్ కంట్రీస్ వల్లనే కదా అమెరికా యుద్ధం చేస్తుంది. గల్ఫ్ కంట్రీస్ బేసులు లేకపోతే అమెరికా వచ్చి యుద్ధం చేసే పరిస్థితి లేదు. గల్ఫ్ కంట్రీస్ మీరు ఎందుకు శత్రువుకి ఇస్తున్నారంటే వాళ్ళేం వినట్లేదు. కాబట్టి గల్ఫ్ కంట్రీస్ లో ఉండే ఎనర్జీ సెక్టర్స్ మీద, హోటల్స్ మీద, అమెరికా కంపెనీల మీద, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వీటన్నిటిని ధ్వంసం చేస్తాం. దాని పాటు అన్నిటికంటే కూడా డీసాలినేషన్ ప్రాజెక్టులను అటాక్ చేస్తామని వీళ్ళు ఆ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో 90% ఆ నీళ్ళ తాగాలి కాబట్టి గల్ఫ్ కంట్రీస్ లో ఇది గందరగోళం అయిపోయింది. కాబట్టి ట్రంప్ కి భయం అయింది. గల్ఫ్ కంట్రీస్ కూడా ప్రెజర్ చేస్తారు, నువ్వు గమ్మునుండు స్వామి, నువ్వు కానీ చేసావంటే ఆల్రెడీ ఇప్పుడు పెంట అయింది, నువ్వు చేస్తే ఇంకా అసలు మావి కొన్ని శతాబ్దాలు వెనక్కి వెళ్లాల్సి వస్తుంది అని చెప్పారు. దాంతో ఏం చేయాలో తెలియక ట్రంప్ ఏంటంటే ఒక డ్రామాకి తెరలేపాడు. ఆ డ్రామా ఏంటంటే ఇరాన్ చర్చలకు వచ్చింది, ఒక నాయకుడు బ్రహ్మాండంగా మాతో చర్చలు చేస్తున్నాడు, ఆ నాయకుడు ఎవరు తెలీదు, చేస్తున్నాడు, కాబట్టి నేను 5 రోజులు గ్యాప్ ఇస్తున్నాను అన్నాడు. ఫ్రైడేకి ఈ రోజుకి 5 రోజులు అయిపోతుంది, మండే ఇచ్చాడు, అయిపోయింది కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, అతను చెప్పినట్టుగా 5 రోజులు అయిపోయింది, మళ్ళీ వచ్చి అటాక్ చేయాలి కదా, అటాక్ చేస్తే మళ్ళీ పరుగు పోతుందని చెప్పి ఇంకొక 10 రోజులు ఇచ్చాడు. ఇప్పుడు అయితే ఇక్కడ ట్రంప్ వ్యూహం ఏంటంటే, ట్రంప్ అంటేనే డిసెప్టివ్ అని అందరికి తెలుసు. అతను ఒక రోజులోనే 4 సార్లు మార్చుకుంటాడు. ట్రంప్కి టాకో అంటారు. టాకో అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అంటారు. చికెన్స్ అవుట్ అంటే పెద్ద బుడ్డ బెదిరింపులు అంటారు కదా, అట్లా పెద్ద బెదిరిస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. దీన్ని టాకో అంటారు, టాకో ఫిలాసఫీ. టాకో అంటే ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని. చికెనింగ్ అవుట్ అంటే భయపడి వెనక్కి వెళ్ళిపోవడం. అలాగా మన తమిళ సినిమాలో ఉంటుంది, నన్ను వదలంటే ఎవడు పట్టుకోకపోయినా వదలంటారు అంటుంటాడు, నేను ఎవడు పట్టుకోలేదురా, అలాగే ఉంటుంది ట్రంప్ పరిస్థితి. సో అదొకటి. రెండోది, మాజీ కల్నల్ డగ్లస్ మెక్గ్రెగర్ లాంటి వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ట్రంప్ దేనికి టైం ఇస్తున్నాడంటే, ట్రంప్ ఆర్గనైజ్ చేస్తున్నాడు సైన్యాన్ని మిడిల్ ఈస్ట్ లకి, దానికి టైం కావాలి. అట్లాగే వాళ్ళ డిఫెన్స్, ఎయిర్ డిఫెన్స్ ని రెడీ చేసుకోవడానికి టైం కావాలి. ఈ టైం బయ్యింగ్ కోసమే అతను ఆపరేషనల్ పాజ్ తప్ప ఇది రియల్ పాజ్ కాదు. చర్చలు జరగట్లేదు, ఏమీ లేదు, ఇది ఒక ఆపరేషనల్ పాజ్.
అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇరాన్కి ఇవన్నీ తెలుసు. ఇరాన్ ట్రంప్ని అసలు నమ్మదు, ఎందుకంటే 2 సార్లు ట్రంప్తో మోసపోయింది ఇరాన్. 2025 జూన్లో ట్రంప్తో చర్చలు జరుగుతున్నప్పుడే ఇజ్రాయెల్ అటాక్ చేసింది, మళ్ళీ అమెరికా కూడా అటాక్ చేసింది. ఇప్పుడు కూడా ఫిబ్రవరిలో చర్చలు జరుగుతూ ఉంటే జెనీవాలో చర్చల మధ్యలో ట్రంప్ అటాక్ చేశారు, ఇజ్రాయెల్ అటాక్. ఇద్దరు కలిసి చేశారు ఈసారి, వాళ్ళ సుప్రీం కమాండర్ తో సహా అందరిని చెప్పేశారు. కాబట్టి చర్చలు అంటే నమ్మట్లేదు. రెండోది వాళ్ళ కండిషన్లు 15 కండిషన్లు ట్రంప్ పెట్టాడు. ఇవన్నీ ట్రంప్ కూడా ఐడియా ఉంది. అంటే ఇరాన్ మన కంట్రోల్కి రాదు, మనం ఇరాన్ మీద అటాక్ చేయాలంటే మనకి టైం కావాలి. ఈ టైం కావాలంటే ఇప్పుడు ఏమని చెప్పి టైం తీసుకోవాలి. అందుకని చర్చలు, ఇరాన్ నాకు గిఫ్ట్ ఇచ్చింది, ఆ గిఫ్ట్ ఏంటంటే 10 షిప్పుల్ని పంపించింది. సో ఇరాన్ బాగా అది చేస్తున్నారు, వాళ్ళు చాలా నెగోషియేషన్లు ఎక్స్పర్ట్లు. వాడు ఏమన్నా చెప్పగలడు. మొన్నటి వరకు వాళ్ళు ఈవిల్ ఫెలోస్ అన్నాడు, ఇప్పుడేమో వాళ్ళు మెచ్చుకుంటూ మాట్లాడుతున్నాడు. సో అంటే సిగ్గు ఎగ్గు ఏ రకమైన లేని రాజకీయ నాయకులు నెంబర్ 1 అంటే ఇతనే. సో అలాగా ఇప్పుడు ఫోర్సెస్ వస్తున్నాయన్నమాట. ఎక్కడి నుంచి? అమెరికా నుంచి 82nd ఎయిర్బోర్న్ డివిజన్ నుంచి 4000 పారా ట్రూపర్స్ దిగుతున్నారు. తర్వాత యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, వీటిని స్ట్రైక్ క్యారియర్స్ అంటారు వీటిని, షిప్పులు. వాటి మీదుగా ఎయిర్ క్రాఫ్ట్లు వెళ్ళి అటాక్ చేయగలవు అనమాట. అట్లాగే యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ అని, ఈ రెండిట్లో కూడా ఒక్కొక్క దాంట్లో 5000 నుంచి 7000 మంది మెరైన్స్ సైనికులు ఉంటారనమాట. ఇవి దగ్గరకు వస్తున్నాయి. అట్లాగే యుఎస్ఎస్ ట్రిపోలి ఒకటి, యుఎస్ఎస్ బాక్సర్ ఒకటి, ఈ 2 యాంఫిబియస్ షిప్పులు అంటారు. ఈ 2 వస్తున్నాయి. వాటితో పాటు ఒక 8000 మంది మెరైన్స్ దిగుతున్నారు. అంటే ఆల్రెడీ గల్ఫ్ దేశాల్లో ఉండే బేసెస్ లో, మిలిటరీ బేసెస్ లో ఒక 50,000 మంది అమెరికా సైనికులు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇంకొక 20,000 మందికి పైన వస్తున్నారు. అంటే ఏంటి వీళ్ళు ఇంత సైన్యాన్ని, ఇంత నేవీని, ఈ F-60, F-35లు, F-15లు ఇవన్నీ ఎందుకు దింపుతున్నాడు ట్రంప్ అనేది వాళ్ళ చర్చ. సో ఎందుకు దింపుతున్నాడంటే, ఒకటి ఈ జలసంధిని కంట్రోల్లోకి తీసుకురావడం, 2 వాళ్ళ కార్గో ఐలాండ్ని కంట్రోల్లోకి తీసుకురావడం. కార్గో ఐలాండ్ ఎందుకంటే ఇంపార్టెంట్, ఈ కార్గో ఐలాండ్ ద్వారానే 90% ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అవ్వాలి. సో అది గుండెకాయ లాంటిది, దాని క్రౌన్ జెవెల్ ఆఫ్ ఇరాన్ అంటారు. సో దాన్ని కానీ పట్టుకోగలిగితే తన సైన్యాన్ని దింపి, ఆల్రెడీ దాని మీద ఒకసారి అటాక్ చేసి మిలిటరీ స్థావరాలను ధ్వంసం చేశారు. సో ఈ ఆయిల్ జోలికి వెళ్ళలేదు. ఇప్పుడు కానీ దాన్ని ధ్వంసం చేస్తే ప్రాబ్లం ఏంటంటే, ఇటు ఎనర్జీనైనా ఆయిల్నైనా ధ్వంసం చేస్తే, అంటే పవర్ అయినా ఆయిల్ అయినా ధ్వంసం చేస్తే ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోతాయి, అది సంక్షోభాన్ని కూడా ఉండవు కదా. అందువల్ల ఏంటంటే వీటిని తన కంట్రోల్లో పెట్టుకొని తను ఎవరికి కావాలో వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటే ఇరాన్ అనేది అప్పుడు కాళ్ళ బేరానికి వస్తుందని ట్రంప్ ప్లాన్. దీనికి ఇరాన్ కూడా రండి అని వీళ్ళు కూడా దిగారు. వీళ్ళ దగ్గర ఇప్పుడు 10 లక్షల సైన్యం ఉంది. మామూలుగా ఇరాన్ లో 2 రకాల ఆర్మీస్ ఉంటాయి. ఆర్టేష్ అనే ఒక ఆర్మీ, అది రెగ్యులర్ కన్వెన్షన్ ఆర్మీ. IRGC, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అని ఈ 2 ఆర్మీలు ఉంటాయి. ఈ 2 ఆర్మీలు కలిసి 6,10,000 మంది ఉన్నారు. అంటే ఒక ఆర్టేష్ దగ్గర 3,50,000 మంది ఉంటే, IRGC దగ్గర 1,90,000 మంది IRGC దగ్గర సైన్యం ఉన్నారు. ఇది కాకుండా వీళ్ళకి రిజర్వ్ ఉంటది, ఎప్పుడైనా ప్రతి దేశానికి రిజర్వ్ సైన్యం ఉంటది, అది 3,50,000 మంది ఉన్నారు. పారామిలిటరీ ఒక 2,20,000 మంది, బసీజ్ అంటారు పోలీసు, వీళ్ళు ఒక 2,20,000 మంది ఉన్నారు. ఓవరాల్ గా 10 లక్షల మంది సైన్యం ఉన్నారు. ఎవ్రీ ఇయర్ 14 లక్షల మంది కొత్తగా సైన్యంలో చేరుతున్నారు ఇరాన్ లో. అవసరమైతే వాళ్ళు యూత్ 2 కోట్ల మంది చేరగలరు సైన్యంలో, అంత పొటెన్షియల్ యూత్ ఎక్కువ ఉన్నారు ఇరాన్ లో. కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ సైన్యాన్ని అంతా ఇరాన్ కూడా రెడీ చేస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ లో ఇప్పటి వరకు ఏ దేశం కూడా, చరిత్రలో ఏ దేశం కూడా ఇరాన్ ని జయించలేకపోయింది ఇప్పటి వరకు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న టెరైన్, అంటే 2 పర్వత శ్రేణులు ఉన్నాయి, 2 పెద్ద ఎడారులు ఉన్నాయి, వాటిని దాటి లోపలికి రాలేరు. అంటే ఇరాన్ లో ప్రధాన బలం వచ్చి వాళ్ళ టెరైన్, వాళ్ళ డిఫెన్స్ సిస్టము, స్ట్రెంగ్త్, వాళ్ళ ప్రజల తట్టుకునే బాధలకి తట్టుకుని ఇది బలిదానాల కాన్సెప్ట్. అంటే చనిపోయినా నాకు ప్యారడైజ్ లోకి వెళ్తాను, నేను చనిపోవడానికి సిద్ధం అనే ఒక కర్బాలా స్పిరిట్ అంటారు. ఆ కర్బాలా స్పిరిట్ ఇరాన్ లో ఉంది కాబట్టి వాళ్ళు
అమెరికా సైనికుల్ని మీరు రండి, మీ శవాలను మేము పంపిస్తాం, ఇంకొకరైతే శవాలు కూడా వెళ్ళవు, బూడిద కూడా మిగలదు అని కూడా వార్నింగ్లు ఇస్తున్నారు. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే మొత్తం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ అనలిస్ట్ అందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఇది డ్రైవింగ్ సీట్ లో ఇరాన్ ఉంది తప్ప అమెరికా లేదు. యుద్ధం ఒక వెహికల్ అనుకుంటే డ్రైవింగ్ సీట్ లో ఉండేది ఇరాన్. కానీ ఇప్పుడు మామూలుగా మనకి కార్ డ్రైవింగ్ నేర్పించేటప్పుడు మనం డ్రైవింగ్ మన దగ్గర ఉంది అనుకుంటాం, అన్ని వాళ్ళ దగ్గర ఉంటది. అలాగా ఇప్పుడు ట్రంప్ దగ్గర ఉంది అనుకుంటున్నాడు, అది ఇరాన్ దగ్గర ఉంది యాక్చువల్ గా. నేను నడుపుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు, కానీ అన్ని క్లచ్ బ్రేక్లు అన్ని ఇరాన్ దగ్గర పెట్టుకుంది. కాబట్టి వాళ్ళు ఒకవేళ వస్తే మాత్రం ఇది అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలిపోతుంది చరిత్రలో. ఎందుకంటే కార్గిల్ అంత ఈజీగా చేయలేరు. ఒక్కసారి నేల మీదకి దిగ్గానే వీళ్ళు అటాక్ చేస్తారు. రెండోది, అమెరికన్ సైనికులకి యుద్ధం చేయాల్సిన అవసరం లేదు కదా, వాడికి ఎందుకు స్పిరిట్ ఉంటది? వాళ్ళకి ఏంటంటే చేత అయితే వీక్ గా ఉండేవాడిని కొట్టేసి వాడు ఆనందిస్తాడు, కానీ వాడు దెబ్బ తినడానికి రెడీ. ఎప్పుడైనా యుద్ధంలో దెబ్బ తినడానికి, గాయపడడానికి, చనిపోవడానికి నువ్వు రెడీగా ఉండాలి. అప్పుడే నీ స్పిరిట్ పనిచేస్తుంది. వాళ్ళకి అమెరికా వాళ్ళకి అవసరం, వాళ్ళకి ఏముంటది, బాగా తిని మేసి ఉంటారు వాళ్ళు. మనం హాలీవుడ్ సినిమాలో చూస్తుంటాం, హాలీవుడ్ సినిమాలు చూస్తేనే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది. నాకైతే వాళ్ళ అమెరికన్ సైనికులను చూస్తే అంత ఇరిటేటింగ్ గా ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ ఇరాన్ వాళ్ళు చావరి అనే దీంట్లో ఉన్నారు. సో ఇప్పుడు ఆ వీడియోలంతా కూడా బయటకు వస్తున్నాయి అనమాట. అంటే 10 లక్షల మంది రెడీగా ఉన్నాం, ఎన్ని వేల మంది లక్షల మంది రండి మీరు అన్న పద్ధతిలో ఉన్నారు. కాబట్టి ఈ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అనే కాన్సెప్ట్ అతి డేంజరస్ సూయిసైడల్ కాన్సెప్ట్ ఫర్ అమెరికా. సో అది వస్తే మాత్రం నిజంగా ట్రంప్ ని ఫిజికల్ గా చంపాల్సిన పని లేదు, ట్రంప్ చనిపోయినట్టే. కాబట్టి అది ట్రంప్ చేస్తే మాత్రం అది సూయిసైడలే. మరి చేస్తాడా లేదనేది చూడాలి. థ్యాంక్ యూ.